వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గల సనాతన శ్రీరామ మఠంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీరామ మఠం వంశజులు ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని 370 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీరామ మఠంలో శ్రీరామ జన్మోత్సవ వేడుకలు కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు వేడుకల్లో పాల్గొన్న మఠం వంశజులు ప్రత్యేక పూజలు చేసి శ్రీ సీతారాముని ప్రతిమను ఆలయ ఆవరణంలో ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ మండపంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం డోలు సన్నాయి మేళతాళాలతో మండల కేంద్రం శివారులో గల గోవిందపూర్ హనుమాన్ మందిరానికి వెళ్లి ప్రత్యేక పూజలతో పాటు భజన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఉత్సవ విగ్రహాలతో గ్రామంలో శోభయాత్ర నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ ఆత్మారాం అన్నా జయరాం మహారాజులు మాట్లాడుతూ సనాతనంగా వస్తున్న ఆచారం ప్రకారం శ్రీరామ మఠంలో నవమి రోజున శ్రీరాముని జన్మోత్సవాలు జరుపుకొని దశమి నాడు శ్రీ సీతారాముల కళ్యాణం సాయంత్రం పట్టాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. శ్రీరామ మఠంలో నిర్వహించే శ్రీరామ జన్మోత్సవం అనంతరం సంతానం లేని దంపతులు బాలరాముని ఒళ్ళోకి తీసుకుంటే సంతాన ప్రాప్తితో పాటు స్వామివారి అనుగ్రహం కలుగుతోందని అన్నారు. శ్రీరామ మఠంలో నిర్వహించిన సీతారామ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పలువురు భక్తులు పెద్దమ్మ ఆలయ నిర్వాహకులు శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పించారు. భక్తులు చాలా మంది ఉన్నారు. జీతారం వింటే ఒక్కసారి గట్టిగా రామచంద్ర భగవానికి యజ్ఞోపవిధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతాం ఫలసిద్ధిరస్తు. మధుద్యోరస్తురప్పిత మధువాన్నో వనస్పతిర్మధువాం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతునః ద్వితీయం ప్రాస్య హస్తం ప్రక్షాళ్య మధుబరు